వాళ్ళు సపోటా పళ్ళు తినేవాళ్ళు, ఎందుకంటే సపోటా పళ్ళు తింటే మూతికి కొంచెము ఏదో అంటినట్టుగా బంకగా అనిపిస్తుందండి, అందువల్ల జ్యూస్ అయితే కొంచెం ఇష్టపడతారు. నెక్స్ట్ ఏంటంటే సపోటా పళ్ళు చాలా వరకు అంటే లోపల అంత మంచిగా అనిపించదు, మెత్తగా కొన్నే ఉంటాయి చిన్న సపోటా, వాటిని బాల సపోటా అంటారు. పెద్ద సపోటాలు కొన్ని బాగుంటాయి కొన్ని బాగోవు, అందువల్ల ఏంటంటే దాన్ని జ్యూస్ చేసుకుంటూ బాగుంటుంది. మిల్క్ లేకుండా కూడా చేసుకోవచ్చు, బెల్లం వేసి చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే ముందుగా మనం ఏం చేయాలంటే సపోటా పళ్ళని ఉప్పు నీళ్ళు వేసి, బయట కొనేటప్పుడు ఏదైనా సరే నేను ఉప్పు నీళ్ళు వేసి కడుగుతానండి. ఉప్పు నీళ్ళు వేసి చేతితో పామి కడిగానండి, కడిగేసి ఒక ప్లేట్లో వేసుకుంటాం. తర్వాత వాటిని తొక్కలుగా తీసేస్తామండి. తొక్కలుగా తీసి మళ్ళీ నేను వేరే దాంట్లో అవన్నీ వేసే కంటే డైరెక్ట్గా నేను మిక్సీలోనే వేసుకున్నాను. చూడండి, కొన్ని అయితే కనుక పిక్కల దగ్గర కొంచెం పాడైనట్టు అనిపిస్తుంటాయి, కొన్ని అయితే కనుక అలా కాకుండా స్మూత్గా ఉంటాయండి. సపోటా పళ్ళు ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి, సపోటా పళ్ళు బయటనే పెట్టుకోవాలి. మెత్తగా అయిపోతేనే కనుక ఫ్రిడ్జ్లో పెట్టాలి, ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా అవి పాడైపోతాయండి. మెత్తగా అవ్వకముందే మనము బయట పెట్టుకుంటే మెత్తగా అవుతాయండి. తర్వాత మిక్సీ చేయడం, ఎక్కువ మెత్తగా ఉంటే అసలు తినడానికే బాగుంటాయండి, కానీ అయితే కనుక మిక్సీ చేసుకునేటట్టయితే గట్టిగా ఉండేవి అలాంటివి మిక్సీ చేసుకుంటే బాగుంటుంది. మిక్సీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా పైన లేయర్ తీసేస్తామండి, పూర్తిగా మనం పై లేయర్ తీసేయాలండి. మళ్ళీ పిక్కలు ఉంటాయి కదా సీడ్స్, ఆ విత్తనాలు వాటిని కూడా తీసేయాలండి. తీసేస్తే కొన్నిసార్లు విత్తనాల దగ్గర కొంచెం పురుగు పట్టినట్టు అలా అనిపిస్తుంది, కాబట్టి ఇక్కడ చాలా కేర్ఫుల్గా మనం చూసుకొని తీసుకోవాలండి. అయితే ఎప్పుడైనా సరే ఫ్రూట్స్కు మనము కట్ చేసినా లేకపోతే ఒలిచినా లేకపోతే ఇలా జ్యూస్ ప్రిపేర్ చేసిన 30 ప్లేట్లలో వాటిలైతే నేను వేయనండి, డైరెక్ట్గా మిక్సీలోనే వేస్తాను జ్యూస్ చేసేటప్పుడు. అయితే మొన్ననైతే కనుక మామూలు మిక్సీలో వేసిన, ఇదైతే ట్రాన్స్పరెంట్ మిక్సీలో వేస్తున్నానండి. ఎందుకంటే మొన్న మిల్క్ వేసాను, ఈరోజు నేను మిల్క్ వేయట్లేదు. ఈరోజైతే కనుక నేను జాగరీ పౌడర్ వేస్తున్నాను. మిల్క్ తాగిన వాళ్ళ కోసం ఇదైతే యూజ్ అవుతుంది. ఎంత టేస్ట్గా ఉంటుందంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మిల్క్ యొక్క ఫ్లేవర్ వేరేగా ఉంటుంది, చిక్కగా ఉంటుంది. ఇదైతే కనుక పల్చగా వస్తుంది. చాలామంది చిక్కటి జ్యూస్ని తాగడానికి అంబల్లా ఉంది అని అంటారు, అందువల్ల ఇలా కూడా చేసుకోవచ్చు. ఇదైతే కనుక చాలా పల్చగా ఉంటుంది, ఈజీగా తాగేయచ్చు. మనం ఏంటంటే ఓఆర్ఎస్ తాగినట్టే అనిపిస్తుంది. కాకపోతే మనము ఇందులో కొంచెం జాగరీ వేసుకుంటే బెస్ట్. నేను చెప్పాను కదా కొంచెం చప్పగా ఉండడం వల్ల ఈ జాగరీ లాంటివి వాడుతున్నాను. లేదు అంటే కనుక మనము ఉత్తి వేసుకోవచ్చు, కానీ చప్పగా ఉంటాయి కదా ఎవరు తాగరు, అందువల్ల నేను కొంచెం జాగరీ పౌడర్ని వేస్తున్నానండి. అన్నీ యాక్చువల్లీ సపోటా పళ్ళు ఒక 4 పళ్ళు తీసుకున్నాను, చాలా బాగా ఎక్కువ జ్యూస్ అయితే వస్తుంది. కానీ కొంతమంది మిల్క్ వేస్తే ఇంకా ఎక్కువ జ్యూస్ వస్తుంది, కానీ మిల్క్ ఫ్లేవర్ అనేది తెలిసిపోతుంది. ఈ జాగరీ పౌడర్ అయితే కనుక మనం వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఎన్ని పిక్కలు వచ్చాయో, పిక్కలు తొక్కలన్నీ చేసి మనం జల్లేస్తామండి. జల్లేసిన తర్వాత మనం అందులో కొంచెం జాగరీ పౌడర్ని వేసుకుంటాం. మరీ ఎక్కువైతే వేసుకోమండి, మామూలు ఒక స్పూన్ అంత వేసుకుంటే సరిపోతుంది. జాగరీ పౌడర్ వేసిన వెంటనే మనము కప్పు పెట్టి మిక్సీ చేసేసుకోవడమని, ఎందుకంటే ఆ జాగరీ పౌడర్ కలకాల వల్ల ముందు వాటర్ వేయమండి, వాటర్ వేయకుండా మనం మిక్సీ చేసుకుంటాము. కనుక ఏమైనా పెద్ద ముక్కలు లాంటివి అతుక్కుపోతాయండి, చిన్నవి అన్నవి వచ్చేస్తాయి, మనకి వడపోసినట్టు అయిపోతుంది, చాలా బాగుంటుంది. అందువల్ల నేను దీంట్లో చేశానండి. చూడండి సైడ్కి ఇలా ఉంది కదా, ఇదైతే కనుక అడ్డుతుంది. ఏదైనా తొక్కు లాంటి తొక్కు అంటే తొక్కేమీ కాదు, పెద్ద ముక్కల్లో ఏమైనా చిన్న ముక్కలు కానీ ఉండిపోయినా అడ్డుపోతుంది, ఓన్లీ జ్యూసే పడుతుందండి. తర్వాత మళ్ళీ కూడా ఏంటంటే ఇంకా అడుక్కుంటుంది కదా, మనము దాన్ని కూడా కొంచెం వాటర్ వేసి మళ్ళీ మిక్సీ కూడా అడ్డుకోదు, ఏమైనా బ్లేడ్స్ పాడకుండా ఉంటుంది. ఎందుకంటే మిక్సీ బ్లేడ్ని కేర్ఫుల్గా చూసుకోవాలి. అందువల్ల మరి కొంచెం వాటర్ వేసి కూడా మనం చేసేస్తామంటే మిక్సీలోన
ఏమాత్రము ఉన్నా కూడా మళ్ళీ వచ్చేస్తే అది కూడా మనం వడపోసిన దాని నుండి వడపోసినట్టుగా చేసిస్తామండి. క్లీన్ అయిపోతుంది, తోమేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనమైతే కనుక ఏం చేసుకుంటామంటే డైరెక్ట్గా మనం గ్లాసెస్లో అయితే వేయమండి. ఎందుకంటే గ్లాసెస్లో వేస్తే ఏమాత్రం చెప్పాను కదా సపోటా పళ్ళకి కొంచెము ఆయిలిష్గా అనిపిస్తుంది, అది ఉంటుందని. అందువల్ల నేను ఒక తస్లాలో వేసుకొని శుభ్రంగా దాన్ని కంటేటట్టు చేసి తర్వాత గ్లాస్లో పోర్ చేసుకున్నాను. చిన్నది ఇంత జీడిపప్పు ముక్క చూపించింది కదా, అంటే జీడిపప్పు ఆఫ్లో ఇంకా ఆఫ్ అంత ముక్కని చాలా చిన్నగా కట్ చేసుకున్నానండి. ఎందుకంటే పిల్లలు పాలు తాగని వాళ్ళకి ఇది ఇచ్చి పైన జీడిపప్పు చూపిస్తే వాళ్ళు అట్రాక్టివ్గా తినేస్తారు. కానీ అందులో జీడిపప్పు అయితే ఎక్కువ ఉండదు, ముక్క అయితే ఉంది. చూపించాను కదా చేతిలో పెట్టి, అది చాలా గుండెగా కట్ చేశాను. అది వాళ్ళు కింద వరకు చూడరు కాబట్టి తినడానికి ఉంటుంది. నెక్స్ట్ మనమైతే కనుక చూడటానికి లుక్ బాగుండేటట్టు మనము డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది. అందువల్ల నేను అలా వేసాను. ఇదైతే కనుక ఫుల్ బెల్లంతోనే, అదే జాగరీ పౌడర్తోనే చేశాను. చాలా బాగుంది, టేస్టీగా ఉంది. ఇగోండి దానికి అడుగుకి చూడండి, ఆ తెప్పల కిందకి చెప్పాను కదా ఆయిలిష్ లాంటిది అలాంటిది ఉంటుందని చెప్పాను కదా, అది చూడండి అదంతా ఈ పాత్రకు అంటుకుంటుంది. మీరు ట్రై చేయండి, చాలా